వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అతనైతే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు. అప్పుడైతే కత్తులు కటార్లు కూడా పెట్టుకుని ఉన్నాడు. ఆ రోజు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. దగ్గరికి వెళ్తే కత్తి తీస్తున్నాడు. గిరిగారు చాలా మనిషిని అసలు ఎంత మార్చారంటే మీరు అప్పటికిప్పటికి డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. చాలా మంచిగా ఉన్నాడు అసలు ఇప్పుడు ఇతను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని చూస్తే కాళ్ళన్నీ కూడా చచ్చుబడిపోయినాయి మేడం. అసలు ఏ మాత్రం కూడా ఆయన చలనం లేకుండా కాళ్ళల్లో. సో డాక్టర్ సలహా మేరకు మేము మాలిష్ చేయించి డైలీ ఫిజియోథెరపీ చేపిస్తున్నాము. ఇప్పుడు మేమిద్దరం పట్టుకుంటే లేచి నడుస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం ఉన్నాం మాతృదేవోభవ అనాథ శరణాలయంలో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనం చాదరఘట్ బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి తన మలమూత్రాలు తానే తాగి తింటూ ఉన్నటువంటి మతి స్థిమితం లేని ఆ పర్సన్ ని చూసి చెలించిపోయి ఎవరో వీడియో పంపితే మనం వెళ్ళి గిరిగారికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఆశ్రమానికి అతన్ని తరలించాము. దాదాపు ఇది జరిగి 3-4 నెలలు అయింది. ఇప్పుడు నేను వేరే పని మీద అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. సరే ఎలాగ వచ్చాం కదా, అతను ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పేసి వచ్చాము దగ్గరకు. అతనైతే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు. ఇంతకు ముందు మీద చాలా మారాడు. అప్పుడైతే కత్తులు కటార్లు కూడా పెట్టుకుని ఉన్నాడు. ఆ రోజు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. దగ్గరికి వెళ్తే కత్తి తీస్తున్నాడు. కత్తిని గట్టిగా ఇలా పిడికిలు బిగించి బలంగా పట్టుకొని మన మీద అటాక్ చేస్తాడని భయపడ్డాం. ఆ రోజు పోలీసుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. కాకపోతే ఆ రోజు నుంచి కూడా తల ఇలా కిందకే పెట్టుండేవాడు. ఆ రోజు అంతే, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అదేదో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఒకసారి గిరిగారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఆయన మాట్లాడదాం. గిరిగారు చాలా మనిషిని అసలు ఎంత మార్చారంటే మీరు అప్పటికిప్పటికి డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. చాలా మంచిగా ఉన్నాడు అసలు ఇప్పుడు ఇతను. కొంచెం లావు కూడా అయినట్టు అనిపిస్తుంది నాకైతే. తప్పకుండా మార్పు అనేది వచ్చింది మేడం. మనం ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు అంటే చాలా కోపంగా అగ్రెసివ్ గా ఉండే, దగ్గరికి వెళ్ళంగానే ఆ చాకులు పట్టుకొని మనకి ఎక్కడ అటాక్ చేస్తాడా లేదా తనకు తాను ఏమైనా చేసుకుంటాడా. ఇంకొకటి ఏంటంటే తన ఒంటి పైన ఉన్నటువంటి బట్టలను తీసి పడేయడము, అంటే అలానైనా పబ్లిక్ వెళ్ళిపోతారేమని ఆయన భయభ్రాంతులకు గురి చేసేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని చూస్తే కాళ్ళన్నీ కూడా చచ్చుబడిపోయినాయి మేడం. అసలు ఏ మాత్రం కూడా ఆయన చలనం లేకుండా కాళ్ళల్లో. సో మనం తీసుకొచ్చిన తర్వాత అతనికి కొంచెం సైకాట్రీ డాక్టర్ మెడిసిన్ ఇప్పించినాము. ప్లస్ కాళ్ళు కూడా పెరాలసిస్ వస్తే ఎలా అవుతుందో ఆయనకు అందులోనే పెరాలసిస్ కూడా అటాక్ అయింది. ఓన్లీ కాలు ఒకటే. సో డాక్టర్ సలహా మేరకు మేము మాలిష్ చేయించి డైలీ ఫిజియోథెరపీ చేపిస్తున్నాము. ఇప్పుడు మేమిద్దరం పట్టుకుంటే లేచి నడుస్తా ఉన్నాడు. అంత ముందుకు నడిచేవాడు కాదు, మీరు చూశారు, కాళ్ళని ఇలా ఎత్తి పెట్టేవాడు. సో ఇప్పుడు కాళ్ళు కింద పెట్టి భూమి కానించి నడుస్తా ఉన్నాడు. సో దేవుని దయ వల్ల ఆయనకి కాళ్ళు అయితే సెట్ అయిపోయినాయి. సో కొంచెం నెక్ లో ప్రాబ్లం ఉందని చెప్పారు. కిందికి ఉంటుంది అంటే ఆయన 4 సంవత్సరాలు ఆ ప్రాంతంలో తల దించుకొని బతికాడు. ఎన్నడూ కూడా తల ఎత్తుకోలేదంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. మనం వెళ్ళినప్పుడు కూడా తలంతా కూడా కిందికి పెట్టారు. సో ఆ రకంగా ఉన్న వ్యక్తిని ఈ రోజు మనం కొంచెం మాట్లాడితే ఈ నెక్ అనేది కొంచెం ఎక్స్రే తీపిస్తే ఆ బోన్స్ తల 4 సంవత్సరాలు కంటిన్యూగా పెట్టేసరికి అలా అయిపోయిందండి. త్వరలో మళ్ళీ మనం ఆయనకు కొంచెం ఆపరేషన్ చేసి మంచిగా చేద్దామని చెప్పారు. మళ్ళీ 2-3 డేస్లో ఆయనకు ట్రీట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఒక ప్రాబ్లం పోతే కొంచెం ఇంకా ఆయన రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆ అగ్రెసివ్నెస్ అంతా తగ్గి కొంచెం నార్మల్ అయ్యాడండి, లేకపోతే ఎవరి మీద అటాక్ చేయడం అట్లా ఏమన్నా జరుగుతుందా? వచ్చిన కొత్తలో ఒక 2 డేస్ అలా చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం క్రమంగా తగ్గిపోయింది. సో ఆ కోపం అనేది అయితే ఇప్పుడు ఎలాంటిది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మనం సీసీ కెమెరా అబ్జర్వేషన్ లో పెట్టాము. ఆయన ఎవరినైనా అటాక్ చేస్తున్నాడా, తనకు తాను ఏమైనా చేసుకుంటున్నాడా అని ఆయన ఉన్నటువంటి ఒక ప్రదేశంలో సీసీ కెమెరా అబ్జర్వేషన్ పెట్టినాము. సో ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఏమనలేదు. సో ఫస్ట్ లో మనం అన్నం పెడితే చేయితో తినిపిస్తేనే తినేది. అంటే ఇద్దరం పట్టుకొని నోరు చాచి అన్నం నోట్లో పెట్టేవాళ్ళం అప్పుడు బలవంతంగా. ఇప్పుడు ప్లేట్ అక్కడ పెడితే తనకు తాను అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తనకు తాను ప్లేట్ తీసుకొని అన్నం తింటున్నాడు. సో అంత మార్పు అనేది ఉండకూడదు ఆయన దగ్గర. మనం 4 నెలల నుంచి గమనించిందంటే చాలా అంటే సిగ్గుపడుతున్నాడు వ్యక్తి. ఎందుకో మరి తనకు తాను సిగ్గుపడుతున్నాడా, నామూష అవుతుందా, ఆయనకి ఏందో తెలియదు. బాత్రూమ్ కూడా ఇప్పటికీ కొంచెం అట్లనే బట్టలలో వెళ్తుంటే డైలీ 3-4 టైమ్స్ స్నానం చేపిస్తున్నాం. సో పర్వాలేదు. ఇప్పుడు కొంచెం బాత్రూమ్ వచ్చినప్పుడు ఆయన ఎవరు లేకుంటేనే తనకు తాను డేక్కుంటే వెళ్తున్నాడు. లేదంటే మనం తీసుకెళ్లి గంటకోసారి కూర్చోబెడుతూ కూర్చుంటున్నాడు. మళ్ళీ ఆ రకంగా మార్పు వచ్చింది. మీకు గుర్తుందండి, ఆ మధ్యలో ఎవరో వాళ్ళు వచ్చారని చెప్పి మీరు నాకు ఫోన్ చేశారు. ఎవరైనా వచ్చారా అండి? వాళ్ళు ఎందుకు మరి తీసుకోకుండా వెళ్ళిపోయారు ఇతన్ని? సో వచ్చారు మేడం, మా బ్రదరే ఇతను, మేము గ్యారంటీ ఇస్తున్నానని చెప్పేసి కొన్ని సర్టిఫికెట్స్ తీసుకొచ్చారు. 10th క్లాస్ అవి ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయారు. సో మేము ఉండేది తెలంగాణలో అని చెప్తే వాళ్ళ మరి వచ్చి చూశారు. అతను వచ్చిన తర్వాత 2 రోజుల వరకు నేను చూపించలా. మళ్ళీ వచ్చారు, మళ్ళీ చూశారు, మళ్ళీ పోయారు. ఇతని ప్రాబ్లమ్ కాళ్ళు చచ్చిపడిపోయినాయి, మెడలు ఇలా ఉన్నాయి, మనిషి మాట్లాడట్లేదు,
అని చెప్పేసి వాళ్ళకు మరి భయం వేసిందా, ఇతను ట్రీట్మెంట్ మనం ఏడబెట్టుకుంటామని చెప్పి నిజంగా వాళ్ళ బ్రదరే ఉండొచ్చు. నేనేం చెప్పాను, మరి DNA టెస్ట్ చేయించుకోండి, ఎందుకంటే మనం తీసుకొచ్చాము వేరే వాళ్ళని చెప్తే ఈ రోజుల్లో బాగాలేవు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకేదన్నా జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది, లేదా ఇంకా ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ పరంగా చూపిస్తారా లేదా, మరి అలా బ్రదరేనా కాదా అని నేను DNA టెస్ట్ చేసుకోమని చెప్పాను. సో మీకు కూడా వాళ్ళు కాల్ చేసి ఉంటారు, నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకవేళ వాళ్ళ మనిషి అయితే మనం చెప్దామని మీరు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇప్పటికి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు. సో నిజంగా వాళ్ళ మనిషేనా కాదా అది నాకు డౌట్ ఉంది. DNA టెస్ట్ చేసుకోమని చెప్పేసరికి వాళ్ళు డ్రాప్ అయిపోయారు, లేదా మరి నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, మనం తీసుకెళ్ళి ఏం చేస్తామని డ్రాప్ అయ్యిరా, అది కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను మేడం. సర్టిఫికేట్స్ అన్ని చూసారు కదా, ఏం పేరు ఉందండి తన పేరు? అందులో వెంకటేశన్ ఉంది మేడం, వెంకటేశన్ ఉంది ఆయన తెచ్చిన సర్టిఫికెట్లో. సో మరి ఇతని పేరు ఏంటనేది మరి ఈయన గుర్తుపట్టట్లేదు, వచ్చిన వాళ్ళని కూడా. ఈయన అప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు మాట్లాడలేదా అండి? లేదు మేడం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన గత 4 సంవత్సరాలు కూడా మాట్లాడలేదంట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు ఏం మాట్లాడాలి, అసలు నోట్లో నుంచి మాట తీయట్లేదు. కొంచెం మనది ఊరు, ఈ మండలం, ఈ జిల్లా అంటే నేను అక్కడ లోకల్కి వెళ్ళి ఆ వీడియో తీసుకెళ్ళి చూపించే వాళ్ళం, లేదా మీ ద్వారా నేను చిన్న ప్రయత్నం చేసేది, కానీ అస్సలు రెస్పాన్స్ లేదు. ఆ రకంగా ఉన్నాడు. కానీ దేవుని దయ వల్ల వారి కుటుంబానికి చేరుకుంటే నాకు అంతకంటే మించిన సంతోషం లేదు. కానీ మీ ప్రయత్నం, మా ప్రయత్నం, ఆయన ఇంటికి చేరుకుంటే మనకు సంతోషంగా ఉంటామని అనుకుంటున్నాను. చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు కదండి. అంటే ఒకటే అనుకున్నాను మేడం, సమాజం నాకేమి ఇచ్చిందని కాకుండా సమాజానికి నేనేమి ఇస్తున్నానని ఆలోచనతోటి నెలలో మినిమం 10 మందిని తప్పిపోయిన వాళ్ళని అప్పగించాలని ఒక సిద్ధాంతం మనసులో పెట్టుకున్నాను. సో నేను, నా ఫ్యామిలీ, నా టీం ఒక మంచి సంకల్పంతో తప్పిపోయిన వాళ్ళు చాలా మంది రోడ్ల మీద మినిమం 5,000 మంది హైదరాబాద్లో తిరుగుతున్నారు, 140 మంది మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది, తీసుకురావడం ప్లస్ వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం, నెలలో మినిమం 10 మందిని అప్పగించాలని ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని ఒకటే సంకల్పం పెట్టుకున్నాను. 10 మందిని వాళ్ళ ఇంటికి అప్పచెప్పాలా, ఆ తర్వాత ఏదైనా ఉంటే చూద్దామని ఆలోచనతో ఉన్నాను మేడం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మనం మిస్సింగ్ కేసెస్ అన్ని ట్రేస్ అవుట్ చేయాలని ఒక ఆలోచన మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.